సైబర్ నేరగాళ్లకు సహకరించిన నిందితులను నిర్మల్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు డబ్బు ఆశతో తమ బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు, చెక్ బుక్స్ సైబర్ నేరగాళ్లకు ఇచ్చారని ఎస్పీ జానకి శర్మిల తెలిపారు. 5గురిని అరెస్ట్ చేశామన్నారు. లోకేశ్వరం, సోన్ మండలాలకు చెందిన 5గురు నిందితుల ఖాతాల ద్వారా 8.18 కోట్లు లావాదేవీలు జరిగాయని పోలీసులు గుర్తించారు. నిమ్మ గజేందర్, మగ్గిడి నవీన్, మహేందర్, మేకల నిఖిల్, షికారి సాయి కృష్ణపై ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ తెలిపారు. ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. అలాగే వీళ్ళతోటి సైబర్ క్రిమినల్స్ కాబట్టి లింక్స్ ఉన్నాయి అనేసి మనకి ఎన్సీఆర్బీ పోర్టల్ నుంచి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దీని మీద మన ఆఫీసర్స్ అందరూ కలిసి పరిశోధించగా తెలిసింది ఏంటంటే వీళ్ళ దగ్గర వీళ్ళ ద్వారా 8 కోట్ల వరకు అమౌంట్ చాలా వరకు మిస్యూజ్ అయింది అనేసి తెలుస్తుంది. వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళు కొన్ని కంపెనీ పేర్ల మీద కరెంట్ అకౌంట్స్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బిట్ ట్రేడర్స్ అని ఉంటుంది, తర్వాత ఎన్ఆర్ ఎంటర్ప్రైజెస్ ఉంటుంది, అజాన్ ట్రేడర్స్ అని ఉంటుంది. ఇట్లా కరెంట్ అకౌంట్స్ నుంచి కొన్ని పెట్టుకుంటారు. తర్వాత డిఫరెంట్ అకౌంట్స్, డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఈ రకంగా వీళ్ళు మనకి ఇప్పుడు వరకు అంటే ఈ 2-3 రోజుల్లో చేసిన పరిశోధనలు బట్టి మనకు తెలిసింది ఏంటంటే 8.18 crores ఇప్పటి వరకు ఈ క్రైమ్ జరిగింది. మనం ఇంకా దీనిలో లోతుగా పరిశోధించాలి. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పంపించడం జరిగింది.